సౌత్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తాను అని సీనియర్ నేత మాజీ మంత్రి గండి బాబ్జీ ఆశలు పెంచుకున్నారు. ఎక్కడో పెందుర్తిలో ఉన్న ఆయనను తీసుకొని వచ్చి సౌత్ ఇన్ఛార్జిగా నియమించారు. గత 2 ఏళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తొలి జాబితాలోనే ఉండాల్సిన గండి బాబ్జీ పేరు కనిపించకపోయేసరికి ఆయన అనుచరులకు డౌట్ వచ్చింది. ఈ నేపథ్యంలో గండి బాబ్జీని హైకమాండ్ పిలిపించుకొని మంతనాలు జరిపింది. విశాఖ సౌత్ సీటుని వేరే వారికి ఇస్తారని ప్రచారం కూడా మొదలైంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఈసారి బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోందట. చంద్రబాబు పార్టీ బాధ్యతలు చేపట్టాక ఆ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చిందే లేదు అని విమర్శలు వస్తున్నాయి. దాంతో విశాఖ సౌత్లో ఎక్కువగా ఉన్న బ్రాహ్మణులను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు సుధాకర్ పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆయన క్యాండిడేట్ అయితే వైసీపీ అసంతృప్తి ఓట్లు కూడా లాగుతారు అనే ఆలోచన ఉందంట. ఈ పరిణామాల నేపథ్యంలో గండి బాబ్జీ ఆశలు ఆవిరి అవుతున్నాయని టాక్. జనసేన కూడా విశాఖ సౌత్ మీద కన్నేసింది అని అంటున్నారు. సర్వేలలో సుధాకర్కి సానుకూలంగా రాకపోతే జనసేనకు ఈ సీటు పొత్తులలో కట్టబెడతారో అని వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే గండి బాబ్జీ వర్గంలో కలవరం రేగుతోంది. గండి బాబ్జీ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2004లో కాంగ్రెస్ తరపున పరవాడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన 2009లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీలో చేరితే టికెట్ లేదు. ఇప్పుడు కూడా హ్యాండ్ ఇస్తారా అన్న ఆందోళన అయితే ఆయన వర్గంలో ఉంది.